గం గణపతయే నమః. వినాయక నవరాత్రులు 9 రోజుల పూజా విధానం. విఘ్నాలను తొలగించి భక్తులకు ఆశీర్వాదాలను ప్రసాదించే గణపతి దేవుని ఆరాధనలో అత్యంత ముఖ్యమైన ఉత్సవమే వినాయక నవరాత్రులు. ఈ పవిత్రమైన 9 రోజుల్లో గణపతి 9 భిన్నమైన రూపాలలో పూజించబడతాడు. ప్రతిరోజు ఒక ప్రత్యేక అవతారం, ప్రత్యేక నైవేద్యం, ప్రత్యేక ఫలితానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఆ 9 రోజుల పూజా విధానం గురించి తెలుసుకుందాం. 1వ రోజు భాద్రపద శుద్ధ చవితి. ఈరోజు శ్రీ వరసిద్ధి వినాయకుడిని స్థాపించి పూజ చేస్తారు. నైవేద్యం ఉండ్రాళ్ళు. ఫలితం కోరుకున్న కార్యాలు విజయవంతమవుతాయి. 2వ రోజు పంచమి. ఈరోజు శ్రీ సిద్ధి వినాయకుణ్ణి పూజిస్తారు. నైవేద్యం పులిహోర. ఫలితం జ్ఞానం వృద్ధి చెంది విద్యలో విజయం లభిస్తుంది. 3వ రోజు షష్ఠి. ఈరోజు శ్రీ శక్తి వినాయకుణ్ణి ఆరాధిస్తారు. నైవేద్యం దద్దోజనం. ఫలితం జీవితంలో శాంతి, సౌఖ్యం లభిస్తాయి. 4వ రోజు సప్తమి. ఈరోజు శ్రీ వగ్నరాజ వినాయకుణ్ణి పూజిస్తారు. నైవేద్యం వడలు. ఫలితం ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. 5వ రోజు అష్టమి. ఈరోజు శ్రీ లక్ష్మీ వినాయకుణ్ణి పూజిస్తారు. నైవేద్యం చక్కెర పొంగలి. ఫలితం ధన సంపద, ఐశ్వర్యం లభిస్తాయి. 6వ రోజు నవమి. ఈరోజు శ్రీ గజానన వినాయకుణ్ణి పూజిస్తారు. నైవేద్యం మినపదోసలు. ఫలితం బలం, ఆరోగ్యం వృద్ధి చెందుతాయి. 7వ రోజు దశమి. ఈరోజు శ్రీ ధన్య వినాయకుణ్ణి పూజిస్తారు. నైవేద్యం పాయసం. ఫలితం ధాన్య సంపద, ఆహార సమృద్ధి లభిస్తుంది. 8వ రోజు ఏకాదశి. ఈరోజు శ్రీ విఘ్న వినాయకుణ్ణి పూజిస్తారు. నైవేద్యం లడ్డూ. ఫలితం శత్రు నివారణ జరిగి విజయం లభిస్తుంది. 9వ రోజు ద్వాదశి. చివరి రోజున శ్రీ మహావినాయకుణ్ణి ఆరాధిస్తారు. నైవేద్యం అన్నపూర్ణా ప్రసాదం, అంటే అన్నం, పప్పు, కూర. ఫలితం సంపూర్ణ శ్రేయస్సు, విజయం కలుగుతాయి. ముఖ్య గమనిక: కేవలం ఒకరోజు మాత్రమే పూజ చేసేవారు మొదటి రోజున వరసిద్ధి వినాయక పూజ చేస్తే సరిపోతుంది. 9 రోజులు పూజ చేసేవారు ప్రతిరోజు వేర్వేరు అవతారాలను స్మరించి పూజ చెయ్యాలి. ఈ 9 రోజులలో వినాయకుడిని మనసారా స్మరించి ఆయన ఆశీస్సులు పొందితే మన జీవితంలో విజయం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయి. ఓం గం గణపతయే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. కామెంట్స్లో జై శ్రీ గణేశ అని రాయండి. వినాయకుని కృప ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. ఇంకా ఇలాంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు. గణపతి బప్పా మీ జీవితంలో విజయాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖశాంతులను ప్రసాదించాలి.